హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నేను మీ రాజేష్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కేరళలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసు అనమాట. ఈ అమ్మాయి పేరు గ్రీష్మ. ఈ అమ్మాయి తమిళనాడు కన్యాకుమారిలో అయితే ఉంటుంది. అండ్ అబ్బాయి వచ్చేసి తిరువనంతపురంలో ఉంటాడు. ఇతని పేరు సరోజ్. సో ఇతను తమిళనాడులో చదువుకున్నాడు అనమాట. ఇద్దరు బార్డర్స్లో ఉంటారు. సో చదువుకున్నప్పుడు ఇద్దరు లవ్లో పడ్డారు. 1 year ఇద్దరు లవ్లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే అతనితో మ్యాచెస్ చూశారు. సో అతను వచ్చేసి ఆర్మీ, అతను నచ్చి అతను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. సో ఇదే విషయం అబ్బాయికి చెప్పింది అనమాట. అబ్బాయికి చెప్తే అబ్బాయికి కుదరదు అని చెప్పాడు. సో ఇంక ఎట్లా తప్పించుకోవాలి ఈ అబ్బాయి నుంచి అని చెప్పేసి, వదిలించుకోవాలని చెప్పేసి ట్రై చేసింది. సో 1 or 2 times అటెంప్ట్ చేసింది, బట్ అవి ఫెయిల్ అయినాయి, కుదరలేదు. అండ్ థర్డ్ టైం మర్డర్ ఇంకా ఎట్లయినా సరే చంపేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి వాళ్ళ ఇంటికి అయితే పిలిచింది, ఎవరు లేరు రమ్మని చెప్పేసి. ఆ అబ్బాయి సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అతనికి ఒక డ్రింక్ ఇచ్చిందనమాట. డ్రింక్లో ఒక ఆయుర్వేదిక్ పెస్టిసైడ్ని కలిపైతే ఇచ్చిందనమాట. ఇదేంటంటే వెంటనే చనిపోరు, స్లోగా ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి చనిపోతారు అనమాట. సో తాగిన తర్వాత అతని ఇంటికి తెలిపాడు. 1 week ఫుల్ వామిటింగ్స్, చాలా అన్హెల్తీగా అయిపోయాడు. సో హాస్పిటలైజ్ అయ్యాడు. హాస్పిటలైజ్ అయిన తర్వాత చూశారు తనకు ఒక దాదాపు 11 days అయితే ఉన్నాడు, వితౌట్ వాటర్ కూడా తీసుకోకుండా. అండ్ ఫుల్ టోటల్ ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి చనిపోయాడు అనమాట. సో పోలీసులు ఇవన్నీ కనుక్కొని తెలుసుకొని ఆ అమ్మాయిని అయితే అరెస్ట్ అయితే చేశారు. అండ్ తర్వాత మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చింది. బట్ దానికి జడ్జ్మెంట్ అనేది 2 days బ్యాక్ కేరళ హైకోర్టు అయితే ఇచ్చింది. ఆ అమ్మాయికి హెల్ప్ చేసిన వాళ్ళ అంకుల్కి 5 years జైలు శిక్ష అయితే వేసింది. అండ్ ఆ అమ్మాయికి అయితే లైఫ్ సెంటెన్స్, డెత్ సెంటెన్స్ అయితే వేసేసింది అనమాట. ఉరి శిక్ష అయితే విధించారు. అండ్ మీరేమంటారు, ఇలాంటివి కరెక్టా కాదా? ఇది డెఫినెట్గా నేనైతే చేస్తానని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అందరికీ లవ్ పేరుతో చీటింగ్ చేయడం. అండ్ మరీ ఇంత క్రూయల్గా చంపకూడదు, నమ్మి మోసం చేయకూడదు. అండ్ మీరేమంటారో కామెంట్ చేయండి.